పూరి రథయాత్రలో తొక్కిసలాట ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోతే సుమారుగా 128 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. మృతుడు కటక్కు చెందిన అనిల్ దాస్గా గుర్తించారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు భక్తులు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మరీచకోట్కు సమీపంలోకి రాగానే ఈ ఘటన చోటు చేసుకుంది. సహాయక బృందాలు రంగంలోకి దిగి వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే గాయపడ్డ వాళ్ళ సంఖ్య కూడా మరింత భారీగా పెరగొచ్చు అంటూ సమాచారం అందుతోంది. కొన్ని లక్షల మంది భక్తులు పూరి రథయాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో అదిగో మీకు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఘటన కనిపిస్తోంది. ఆ తొక్కిసలాట సమయంలో ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు మీకు అక్కడ కనిపిస్తున్నారు. ఒక్కసారిగా అందరినీ ఆ గ్రౌండ్లోకి, కామన్ గ్రౌండ్లోకి వదలడంతో ఎటు వెళ్ళేవాళ్ళు ఎటు వెళ్తున్నారో తెలియక ఒకవైపు వెళ్ళేవాళ్ళు కొంతమంది, మరోవైపు వెళ్ళేవాళ్ళు కొంతమంది, ప్రాపర్ ఆర్గనైజేషన్ లేక అక్కడ ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం. సేమ్ టైం లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అప్పుడు కూడా కొంతమంది మృతి చెందితే అనేక వందల మంది గాయపడ్డటువంటి పరిస్థితి కనపడుతోంది. పూరి రథయాత్రలో ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు జరుగుతున్నా సరే అక్కడి నిర్వాహకులు మరి ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తారు. దేశవ్యాప్తంగా పూరి రథయాత్ర చాలా గ్రాండ్గా చేస్తున్నాం రండి అని చెప్పేసి ప్రచారాలు చేసి భక్తుల్లో ఈ మధ్యకాలంలో ముఖ్యంగా భక్తి పెరుగుతోంది, విశ్వాసాలు పెరుగుతున్నాయి, హిందూ ధర్మం పట్ల ఆకర్షితులు అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి టైంలో ఎంతోమంది భక్తులు, అన్నిటికి మించి ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి. దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ దేర్ వేస్ టు కమ్ దేర్. వాళ్ళు బస్సులో రావచ్చు, కారులో రావచ్చు, ఫ్లైట్స్లో రావచ్చు, ఇంకెలాగైనా రావచ్చు. ఫెసిలిటీస్ భారీగా పెరుగుతున్నాయి, ఆధునీకరణ పెరుగుతోంది. యాజ్ వి ఆల్ నో, ప్రతి చిన్న ఇన్సిడెంట్, ఏ చిన్న కార్యక్రమం జరిగినా సరే లక్షల్లో రావడం అనేది మనం చూస్తున్నాం. దట్ మోస్ట్ పాపులర్ టెంపుల్స్లో ఇంకా ఎక్కువ మంది, లక్షల మంది వస్తున్నారు ఒక రోజులో. ఇన్ఫ్యాక్ట్ గంటలో లక్షల సంఖ్యలో భక్తులు నమోదవుతుండడాన్ని మనం చూస్తున్నాం. మరి ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు? మళ్ళీ 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 స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తుల ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు? వి మస్ట్ బ్లేమ్ దెమ్ ఖచ్చితంగా. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అలాంటి నష్టమే జరుగుతోంది. సో దెర్ ఈజ్ నో సఫిషియంట్ కేరింగ్. అక్కడికి వస్తున్న భక్తుల ప్రాణాలకి వాళ్ళకి ఎలాంటి కేరింగ్ లేదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. తగిన స్థాయిలో లేదు. చర్యలు తీసుకుంటున్నారు, బ్యారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు, క్యూ లైన్స్ పెడుతున్నారు, టికెట్స్ ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. బట్ వెన్ దే రీచ్ ఎ పర్టికులర్ కౌంట్ ఎందుకని దానికి తగ్గట్లుగా సహాయక చర్యలను పెంచలేకపోతున్నారు, సిబ్బందిని పెంచలేకపోతున్నారు, ముందే జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. మరొకసారి పూరిలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. భక్తులు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒడిశాలో పూరి జగన్నాథ్ క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర సమయంలో రద్దీ, తొక్కిసలాట అనేది చాలా కామనే. కానీ ప్రతి సంవత్సరం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం, గాయపడడం అనేది మాత్రం ఖచ్చితంగా చాలా దారుణమైనటువంటి విషయమే. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఘటన రథయాత్ర ప్రారంభమైన రోజున బడదండ గ్రాండ్ రోడ్ పరిసరాల్లో విపరీతమైనటువంటి భక్తుల రద్దీ కనిపించింది. ఊపిరాడకపోవడం, తొక్కిసలాంటి ఉత్కంఠభరిత పరిస్థితుల వల్ల ఒక భక్తుడు మరణించాడు. అండ్ 120 మెంబర్స్కి పైగా గాయపడ్డట్లుగా మనకు సమాచారం అందుతుంది. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. లోపల ఇరుక్కుపోయిన వాళ్ళని బయటకు తీసుకొచ్చారు, శస్త్రచికిత్సలు అందించారు. కానీ అప్పటికే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తున్నాం. ఈ ఘటనలో ఇప్పుడు ఇలా ప్రాణాలు కోల్పోవడం అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఎవాక్యుయేషన్ కారిడార్స్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. భారీగా 13,000 మంది పోలీస్ సిబ్బందితో పాటు కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రక్షణ చర్యల్లో భాగంగా మరోవైపు రద్దీని ఎప్పటికప్పుడు గమనించడానికి 400కి పైగా సీసీటీవీ కెమెరాలను, డ్రోన్స్ని అండ్ అలాంగ్ విత్ ఏఐ టెక్నాలజీ దే ఆర్ యూజింగ్.
అండ్ అలాగే కొన్ని తాత్కాలిక ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా 8 తాత్కాలిక ఆసుపత్రులను అక్కడ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక వీటితో పాటుగా ట్రాఫిక్ నిబంధనలు, పోలీసుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా వెళ్ళండి అంటూ ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు చాలా క్లౌడీగా ఉంది, అక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి టైంలో కొన్ని సందర్భాల్లో ఇలాంటి బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్స్ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం అనేది ఖచ్చితంగా శోచనీయం. హిందూ భక్తుల ప్రాణాలకి విలువ పెరగాలి, వాళ్ళకి రక్షణ పెరగాలి. దేవుణ్ణి దర్శించుకుందామని వచ్చి ఎంతోమంది ఆ దేవుడి దగ్గరికి చేరుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి డైరెక్ట్గా. ఈ విషయంలో ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పుడు ఫస్ట్ టైమా అంటే లేదు, గత సంవత్సరం కూడా జరిగింది. గత సంవత్సరం కూడా ఇలాంటి ఘటన జరిగింది. 2025లో ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు కూడా ఒక్కసారిగా ఇలాంటి తొక్కిసలాట చోటు చేసుకోవడంతో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డవారు వందల సంఖ్యలో ఉన్నారు. అండ్ అప్పుడుతో ఆగిందా అంటే లేదు, 2015లో ఇలాంటి ఘటనే జరిగింది. సుమారుగా 10 లక్షలకు మందికి పైగా 2015లోనే తరలి వచ్చినట్లుగా తెలుస్తుంది. తర్వాత 2014లో ఇలాంటి ఘటనే జరిగింది. 2008లో సింహద్వారం వద్ద జరిగినటువంటి ప్రమాదం మనందరికీ తెలిసిందే. సో దిస్ ఈజ్ నాట్ న్యూ, దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం. బట్ మళ్ళీ ఇలాంటి ఘటనలు అదిగో చూడండి, లక్షల మంది భక్తులు తరలి వస్తారు. ఒక్కొక్క రోజులో కొన్ని లక్షల మంది భక్తులు తరలి వచ్చి అక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి, ఆ రథయాత్రలో పాలు పంచుకోవడానికి చాలా ఉత్సాహంగా వస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం అన్ఫార్చునేట్లీ తిరిగి ప్రాణాలతో వెళ్ళడం లేదు. ఇంకా ఎంతోమంది వందల సంఖ్యలో తీవ్రమైన గాయాల బారిన పడి ఇక ప్రమాదపు అంచుల వరకు వెళ్ళి ప్రాణాలు పోతాయేమో అన్న భయం చివరి అంచుల వరకు వెళ్ళి త్రుటిలో బయటపడుతున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. మరి ఎందుకని ఇలాంటి ప్రమాదాలని నివారించలేకపోతున్నారు? కోట్లు స్వామివారికి భక్తులు విరాళాలు సమర్పిస్తూ ఉంటారే, హుండీల్లో డబ్బులు వేస్తుంటారే, ఆ డబ్బులని దేనికోసం ఖర్చు పెడుతున్నారు? తిరిగి భక్తుల కోసమే కదా ఖర్చు పెట్టాల్సింది. ఎందుకని ఆ విషయంలో అంత సక్సెస్ అవ్వలేకపోతున్నారు? ఒకవేళ ఇంతమందిని మేము హ్యాండిల్ చేయలేము అనుకుంటే దే నీడ్ టు సెట్ సమ్ లిమిట్స్. ఇదిగో ఇంతమందే రావాలి, ఇన్ని పాసులు రిలీజ్ చేయడం ఆన్లైన్లో, అంతమందికి తగ్గట్లుగానే అక్కడ ఏర్పాట్లు చేయడం లాంటివి ఏవో ఒకటి ఉండాలి. అలా కాకుండా ఒకేసారి అదిగో చూడండి, వీధులన్నీ కిక్కిరిసిపోయి ఇసుకేస్తే రాలనంత అక్కడ జనం కనిపిస్తున్నారు. అంత జనంలో కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరిగితే ఎవరిది బాధ్యత? ఎవరినని మనం అడగగలుగుతాం? భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు సోషల్ మీడియా పెరిగింది, ప్రజల్లో భక్తి పెరుగుతుంది, నమ్మకాలు పెరుగుతున్నాయి. అన్నిటికి మించి మనం ఇంతకుముందు